నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ. ప్రపంచ యాత్రకుని వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఈరోజు మీకు చూపించబోతున్న సిటీ బార్సిలోనా అండి. బార్సిలోనా స్పెయిన్లో ఉంది. ఈ బార్సిలోనాలో చూడాల్సిన ప్లేసెస్ సగ్రాడా ఫెమిలియా, ప్రపంచంలోనే అతి పొడవైన చర్చ్. తర్వాత ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా, ఇది చాలా ఫేమస్ అయిన ఫుట్బాల్ క్లబ్ అండి. ఇక్కడ ఈ క్లబ్లో మెస్సీ కూడా ఉన్నాడు. మిగతాదంతా మీకు వ్లాగ్లో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. జై హింద్. నేను ఉంటున్న ప్లేస్ నుంచి డౌన్ టౌన్ సిటీ చూడడానికి నేను బస్సు ఎక్కాను ఇప్పుడు. సో అక్కడి నుంచి మనం బార్సిలోనా అందాలని అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు అక్కడి నుంచి మనం ఓపెన్ టాప్ బస్సెస్ ఉంటాయి. అవి అసలు యూరోప్లో మీరు ఎక్కడ చూసుకున్నా అవి చూస్తున్నారు కదా, బార్సిలోనా సిటీ టూర్ అని ఉంది చూసారా. ఈ బస్సుల స్పెషాలిటీ ఏంటంటే మనకు టాప్ పైన హ్యాపీగా కూర్చొని సిటీ సైడ్స్ అన్ని మొత్తం అన్ని చూడొచ్చు. ఇంకా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే బస్సు లోపల కూర్చొని ఏసీలోని నుంచి మనం విండోలో నుంచి చూడొచ్చు. సో మీరు బార్సిలోనా యూరోప్లో ఎక్కడ చూసినా ఈ టైప్ ఆఫ్ బస్సెస్ కనబడతాయి అనమాట. సో ఆ బస్సెస్ ఇన్ఫర్మేషన్ అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి వరల్డ్ ఫేమస్ చర్చ్ సగ్రాడా ఫెమిలియా, ప్రపంచంలోనే అతి పొడవైన చర్చ్, దాని గురించి పర్టికులర్గా నేను వీడియో చేశాను నా దాంట్లోనే. చూడండి, ఫ్యాక్ట్స్ అబౌట్ సగ్రాడా ఫెమిలియా అనేది చాలా బాగుంటుంది. సో తర్వాత నేను చూడబోతున్న రెండో ప్లేస్ ఎఫ్సిబి బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ అండి. అది చాలా ఫేమస్ అయింది. సో నాకు ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా అది వెళ్ళాలంటే కనుక మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళాలి. సో నేను లాస్ట్ టైం నేను సగ్రాడా ఫెమిలియాని చూసేసాను కాబట్టి ఇప్పుడు నేను ఎఫ్సిబి ఫుట్బాల్ క్లబ్ చూద్దాం అనుకున్నాను. చూసారు కదా, అతను ఇండియనే, బంగ్లాదేశ్ ఆయనతో మాట్లాడాను. ఆయన మ్యాగ్నెట్స్ అవి అమ్ముకుంటున్నారు. సో ఇది వచ్చేసాం. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది క్రిస్టోఫర్ కొలంబస్ స్ట్రీట్ అంటారు అనమాట. సో సిటీ ఒక గంట స్తంభం టైప్లోని ఇది మనకి ఉంటుంది. ఆయన వేలు చూపిస్తున్నట్లు ఉంటుంది. సో మనకి ఇదే చెప్తున్నాను కదా, ఇదే పొడవైన చర్చ్, చాలా బాగుంటుంది. మీరు ఇది చూడండి, చాలా చాలా బాగుంటుంది. దీని మీద వీడియో ఒకటి చేశాను మీకు. తర్వాత ఈ క్రిస్టోఫర్ కొలంబస్ స్ట్రీట్ నుంచి మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరికైనా క్రిస్టోఫర్ కొలంబస్ స్ట్రీట్ అంటే చెప్పేస్తారు. సో ఇక్కడ నుంచి నేను ఎఫ్సిబి బార్సిలోనా క్లబ్కి వెళ్తున్నాను. సో యాక్చువల్గా నేను చూశారు కదా, ఎంత వాళ్ళు ఏంటంటే ఎవరు ఇలా వేషధారణలు వేసుకొని డబ్బులు నచ్చితే మనం టిప్ ఇవ్వచ్చు అనమాట. అందరూ ఫోటోలు తీసుకుంటుంటారు. నాకు మెట్రో స్టేషన్కి వెళ్ళగలలో తెలియక ఒక అక్కడే ఉన్న ఒక స్పానిష్ పీపుల్ని అడిగాను. చూడండి ఒకసారి, ఎంత బాగా చెప్పారు. నాకు స్పానిష్ వచ్చి కాబట్టి పర్వాలేదు, నేను మేనేజ్ చేసిన. ఆయన తనకి ఇంగ్లీష్ కూడా, చాలా మందికి ఇంగ్లీష్ వచ్చులేండి, స్పానిష్ వాడుక భాష ఇక్కడ. చూడండి. మెట్రో స్టేషన్ దొందే సెñor. Metro. A ver, nosotros caminamos. Pues nosotros vinimos por allá, Manura. Sí. Tenemos. ¿Hacia dónde se tiene que ir, Manu? ¿Hacia allá? No. Acá salís derecho y doblas hacia la izquierda. Sí, gracias, señor. Y ahí seguí esa y después en esta avenida de Piloto doblas otra vez a la derecha. చూసారా ఈ సెన్యోరా తన మొబైల్ తీసి నావిగేషన్ సిస్టంలో చూసి మరీ నాకు చాలా హెల్ప్ చేశారు ఎలా వెళ్ళాలో. నేను తన దేశానికి వచ్చిన అతిథిని అని చెప్పి ఇప్పుడు తను చెప్పినట్లే నేను మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్కి వచ్చేసానండి. ఇది అండర్ గ్రౌండ్లో ఉంది. సో టికెట్ కూడా కొనేసుకున్నాను. నేను దిగాల్సిన ప్లేస్ ఆ ఫుట్బాల్ ఎఫ్సిబి వెళ్ళడానికి పల్లవ్ రియాల్. ఆ పల్లవ్ రియాల్లోని మనం కరెక్ట్గా దిగాలి. ఆ స్టేషన్ మిస్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అనమాట, గుర్తుంచుకోవాలి. పల్లవ్ రియాల్. సో నేను ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాను. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ వచ్చినంట ఎక్కేసి పల్లవ్ రియాల్లో దిగిపోవడమే. అమ్మయ్య వచ్చేసామండి ఈ పాలో రియాల్. ఇక్కడి నుంచి గట్టి కొడితే 15 నిమిషాలు అండి. మనం 15 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు ఫుట్బాల్ గ్రౌండ్కి. ఎవరినైనా అడిగినా చెప్పేస్తారు, ఎవరినైనా చెప్తారు. మనకి స్పానిష్ యాప్ కూడా ఉన్నాయి కాబట్టి యాప్స్ చూసుకుంటూ మనం ఇంగ్లీషు తర్వాత స్పానిష్ మనం యాప్స్ యూజ్ చేసుకొని కూడా అడగచ్చు. అయినా అక్కర్లేదు, ఎక్కడికక్కడ ఇంగ్లీష్లో బోర్డ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నాం కదా, అది ఇంగ్లీష్లో బోర్డు మనకి రాసేసి ఉన్నది. సో దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది ప్రాక్టీస్ గ్రౌండ్ అండి, ఫుట్బాల్ ప్రాక్టీస్ గ్రౌండ్. ప్రాక్టీస్ గ్రౌండ్ చాలా పెద్ద, చాలా బాగుంది. వచ్చేసామండి ఎఫ్సిబి బార్సిలోనాకి. ఈరోజు ఏదో మ్యాచ్ ఉందని అంటున్నారు, ఇటలీ టీంకి. తర్వాత ఈ ఇటలీ టీం ఇంకో 3 అవర్స్లోని ఇటలీ జట్టుకిని తర్వాత ఈ టీంకి మ్యాచ్ ఉందని అంటున్నారు ఫుట్బాల్ది. ఈ స్టేడియం పేరు క్యాంప్ నౌ అండి. దీని కెపాసిటీ 120,000 కెపాసిటీ ఉండేది. అంటే మన క్రికెట్ స్టేడియంలో 2 అన్నమాట. సో తర్వాత గొడవలు అవుతున్నాయని చెప్పి ఏం చేశారంటే దీని కెపాసిటీని 1,00,000కి తగ్గించేశారు. ఇదిగోండి టికెట్ కౌంటరు. సో మనకి ఇక్కడికి వచ్చి టికెట్ కౌంటర్ ఫుట్బాల్ గ్రౌండ్ లోపలంతా చూడడానికి, విజిట్ చేయడానికి, తర్వాత మనకి మ్యూజియం చూడడానికి. మ్యూజియంలో అన్నీ ఉంటాయి అన్నమాట. కాస్ట్ వచ్చేసి €30 అంటే 2,300 రూపాయలు అవుతాయి. ఏమన్నారంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక మ్యూజియం ఒకటే చూడొచ్చు అంటున్నారు. ఫుట్బాల్ గ్రౌండ్కి ప్రాక్టీస్ ఉండడం, మ్యాచ్ జరగడం వల్ల అలౌ చేయలేదన్నారు. సో నేను నెక్స్ట్ టైం ప్లాన్ చేశానండి ఫుట్బాల్ గ్రౌండ్ తర్వాత ఈ మ్యూజియం చూడడానికి. సో ఇప్పటికి మనకి అంతే షాప్ ఇది. అందరూ ఈ మెస్సీ టీషర్ట్స్, తర్వాత ఎఫ్సిబి ప్రింట్ చేసేసిన టీషర్ట్లు, షూస్ మొత్తం A to Z అమ్ముతున్నారు. ఏం వదలట్లేదు. టాప్ టు బాటమ్ టీషర్ట్ల నుంచి, ట్రాక్స్ నుంచి, ఫుట్బాల్ అన్నీ, షూస్ వరకు అన్నీ అమ్ముతున్నారు. సాక్సెస్ నుంచి అబ్బో చాలా షాప్ అంతా చాలా పెద్దది ఉంది, చాలా పెద్దగా ఉంది. టీషర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అందరు ప్లేయర్స్ రాసేసి ఉన్నాయి. అన్ని ప్లేయర్స్ ఉన్న టీషర్ట్స్ ఉన్నాయి, జెర్సీస్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్ని కంపెనీలు. ఈ స్టేడియం ఇది స్టేడియం అవుట్ సైడ్ లుక్ అనమాట. బ్రాకాన్ అందాలు సగ్రాడా ఫెమిలియాని చూపించాను కానీ మీకు ఫుట్బాల్ గ్రౌండ్ని చూపించలేకపోయాను, మ్యూజియంని. నెక్స్ట్ టైం షూర్గా నేను ప్రామిస్ చేస్తాను మీకు చూపిస్తానని. మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.